వెల్కమ్ బ్యాక్. ఎమ్మెల్యేల అనర్హత వ్యవహారంలో దాఖలైన పిటిషన్లపై తెలంగాణ స్పీకర్ ప్రసాద్ కుమార్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐదుగురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లను స్పీకర్ అయితే కొట్టివేశారు. దీనికి సంబంధించి పూర్తిగా డీటెయిల్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్లో అందిస్తారు. శ్రీకాంత్, చూసుకున్నట్టయితే ఈ తీర్పుకు సంబంధించిన కాపీ ఏదైతే ఉందో బీఆర్ఎస్ కావాలని పట్టుబడుతుంది. అంటే ఈ కాపీని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా, లేదా రేపు మరో ముగ్గురిపై తీర్పు వెలువరించిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా అంటే బీఆర్ఎస్ పార్టీ ఇక న్యాయ సమీక్షకు సిద్ధమైంది. ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఏం చెప్పడం జరిగిందో అసెంబ్లీలో చెప్పినట్టే ఈరోజు స్పీకర్ ఇచ్చినటువంటి తీర్పు కూడా సేమ్ అదే కోవాలా కనిపిస్తోంది. సో ఇప్పుడు వాళ్ళు పార్టీ మీటింగ్లకు అటెండ్ కావాలి, వాళ్ళు పార్టీ సమీక్ష సమావేశాల్లో అటెండ్ కావాలి. బట్ వాళ్ళు బాహాటంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారు, కాంగ్రెస్ పార్టీని సమర్థిస్తున్నారు. చాలా కాలం నుంచి పేరుకు అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలను కలుస్తున్నాం అని చెప్పినా కానీ బట్ సొంత పార్టీ బీఆర్ఎస్లో మాత్రం కలవలేకపోతున్నారు. ఈవెన్ ఇదే గద్వాలలో మనం చూడొచ్చు, కేటీఆర్ ఒక భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి ఆపోజిట్గా. ఆ రోజు ఆయన రానటువంటి పరిస్థితి. సో ఇట్లాంటి నేపథ్యంలో ఇప్పుడు ఖచ్చితంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా న్యాయ పోరాటం దిగుతుంది. దీనిపైన హైకోర్టు కూడా వెళ్తామంటూ కూడా ఇప్పటికే అరకపుడి గాంధీ వివేకానంద గౌడ్ చెప్పడం జరిగింది. సో దీని తర్వాత బీఆర్ఎస్ పార్టీకి నిజానికి ఒక ఆయుధం దొరికిందని చెప్పాలి. స్పీకర్ నిర్ణయం తప్పు. సో స్పీకర్ వ్యవస్థ ఈరోజు అంటే ఒక పార్టీకి కొమ్ము కాసే విధంగా ఉంది అంటూ కూడా స్పీకర్ నిర్ణయాన్ని వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఎందుకు యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారంటూ స్పీకర్ చెప్పినటువంటి నిర్ణయం తప్పుడు నిర్ణయం. రేవంత్ రెడ్డి ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో అదే స్టేట్మెంట్ ఈరోజు స్పీకర్ ఇస్తున్నారు. సో ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఒక కన్ఫ్యూజన్లో పెట్టేటువంటి వాతావరణం. స్పీకర్ చైర్కే ఒక మరకలాగా ఉంటుంది. ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. సో భవిష్యత్తులో కూడా న్యాయ పోరాటాన్ని దిగుతామంటూ చెప్పడం జరిగింది. ఇక ఏదేమైనా కానీ మిగతా ముగ్గురు ఎమ్మెల్యేల విషయంలో కూడా రేపు ఇట్లాంటి తీర్పే వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బీఆర్ఎస్ పార్టీ దీన్ని అంశాన్ని బేస్ చేసుకొని న్యాయ పోరాటానికి దిగుతుంది. పూర్తి సాక్ష్యాధారాలను స్పీకర్ అంటే ఏ సాక్ష్యాధారాలను బేస్ చేసుకొని స్పీకర్ ఈ నిర్ణయాన్ని ఇచ్చారు. అందుకే పూర్తి జడ్జిమెంట్ కాపీని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అడుగుతోంది. సో అంటే స్పీకర్ ఎట్లాంటి బేసిస్లో ఈ నిర్ణయం తీసుకున్నారు, ఈ తీర్పు ఇచ్చారు, బీఆర్ఎస్ పార్టీ దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్లు ఏంటి, బీఆర్ఎస్ పార్టీ తరపున ఉన్నటువంటి అడ్వకేట్స్ వినిపించినటువంటి ఎవిడెన్స్లు ఏంటి, స్పీకర్ ఏ బేసిస్లో ఈరోజు ఆయన తీర్పు ఇవ్వడం జరిగింది, అంటే స్పీకర్ ట్రిబ్యునల్ ఇవ్వడం జరిగింది. సో దీన్ని అధిగమించి ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ కూడా న్యాయ పోరాటం దిగుతుంది. సో ఖచ్చితంగా స్పీకర్ ఒక తప్పుడు నిర్ణయాన్ని తప్పుడు తీర్పు ఇచ్చారంటూ కూడా వాళ్ళు న్యాయ పోరాటం చేస్తామంటూ కూడా ఇప్పటిదాకా వివేకానంద గౌడ్ అసెంబ్లీలో చెప్పడం జరిగింది. సో దీని తర్వాత ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం పోదు. బట్ ఏదేమైనా కానీ రెండు విషయాల్లో మాత్రం అంటే ఇద్దరు విషయాల్లో మాత్రం ఖచ్చితంగా ఉప ఎన్నిక వస్తుందని చెప్పడంలో సందేహం మాత్రం లేదు. ఎందుకంటే పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. దీన్ని ఎవరు కూడా కాదనలేనటువంటి వాస్తవాలని చెప్పాలి. ఖచ్చితంగా అటు ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ కానీ లేదంటే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం నుంచి కడియం శ్రీహర్ కానీ ఈ ఇద్దరు మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు పూర్తి ఎవిడెన్స్లు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది కోర్టును నమ్మించడానిక లేదంటే ప్రజలు నమ్మించడానిక మాత్రం అవకాశం లేదు. రానున్నటువంటి తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలతో పాటు నాకు తెలిసి మహా అయితే అనిల్ ఇంకొక నెల 15 రోజులు అటు ఇటుగా దీన్ని ప్రోలాంగ్ చేస్తారు కావచ్చు. ఈ ఇద్దరు పైన వేటు వేసే అటువంటి అవకాశం ఉంటుంది. మిగతా ముగ్గురు తీర్పుకు సంబంధించింది కూడా సేమ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ ఇద్దరు ఎవరైతే మిగిలిపోయిన వాళ్ళు ఇంతవరకు విచారణ కూడా రాలేదో వాళ్ళపైన వేటు పడుతుందని చెప్పేసి జగమెరిగినటువంటి సత్యమే ఉన్నటువంటి ఎవిడెన్స్లు చూస్తే. సో ఖచ్చితంగా భవిష్యత్తులో ఉప ఎన్నికకు మాత్రం తెలంగాణ సిద్ధం కాబోతోంది. రాబోయేటువంటి వచ్చే సంవత్సరం జరగబోయేటువంటి 3 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు తెలంగాణలో ఉప ఎన్నికలు కూడా వస్తాయని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. బహుశా మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఇది కొంచెం తాత్సారం చేస్తారు, కొంచెం స్పీకర్ ఈ డెసిషన్ లేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది అని శ్రీకాంత్ చూసుకోవచ్చు. గతంలో కూడా కాంగ్రెస్, టీడీపీ ఎమ్మెల్యేలను కూడా బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకొని మంత్రి పదవులు ఇచ్చిన సంగతి మనకు తెలిసింది. అంటే దాన్ని బేసిక్గా చేసుకొని దీనిపై ఏ విధంగా ముందుకెళ్తారో, అలాగే హైకోర్టు కూడా ఏ విధంగా తీర్పు ఇస్తుంది అంటే బీఆర్ఎస్కు గతంలో చేసిన దానికి సంబంధించి ఇప్పుడు జరిగే సిచ్యువేషన్కి సంబంధించి పార్టీ ఫిరాయింపుల చట్టంలో ప్రధానంగా ఉన్నటువంటి చిన్న సవరణ ఏంటంటే 2/3 వంతు పార్టీ చేరితే కనుక అంటే పూర్తి ఎల్పీ విలీనం అయితే కనుక అది ఎట్టి పరిస్థితుల్లో కానీ దాన్ని యాక్సెప్ట్ చేసేటువంటి సవరణ అని చెప్పాలి. బట్ ఇక్కడ మాత్రం ఎల్పీ విలీనం కాకుండా వ్యక్తిగతంగా ఆయా పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. సో అదే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తోంది. ఎల్పీ విలీనం కాకుండా కేసీఆర్ జాగ్రత్త పడ్డారు. ఎల్పీని విలీనం చేసుకునేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి కానీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ చాలా సందర్భాల్లో మాట్లాడారు. పూర్తి గేట్లు ఎత్తితే బీఆర్ఎస్ పార్టీ ఖాళీ అవుతుందా, నలుగురే మిగులుతారంటూ కూడా కేసీఆర్ను, హరీష్ రావును, కుటుంబాన్ని సభ్యులను కల్వకుంట్ల కుటుంబాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. సో ఎల్పీ విలీనం జరగలేదు. వాస్తవానికి అంటే
పార్టీ ఫిరాయింపుల చట్టం ఏం చెప్తోందంటే ఎల్పీ 2/3 వంతు విలీనం అయితే కనుక ఖచ్చితంగా అది ఆక్షేపణీయమే. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం అది జరగలేదు. కేవలం వ్యక్తిగతంగా మాత్రమే పార్టీ ఫిరాయింపులు జరిగినాయి. సో దీన్ని బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా ఇది పార్టీ ఫిరాయింపు జరిగిందని చెప్తోంది. అదే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఫిరాయింపులు జరగలేదు, వాళ్ళ పార్టీ అని చెప్తోంది. ఈవెన్ ఎల్పీ విషయానికి వస్తే కనుక అసెంబ్లీలో సిఎల్పీ నాయకుడి విషయానికి వస్తే కూడా మేము ప్రతిపక్షానికే ఇచ్చామని మాట్లాడు. బట్ ఆ రోజు సిఎల్పీ ప్రతిపక్ష నాయకుడిగా హరీష్ రావు పేరు, అట్ ది సేమ్ టైం ఇటు తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు, అటు గంగుల కమలాకర్ పేరు కూడా ప్రస్తావించడం జరిగింది. వీటన్నింటిని కాదని అరకపోడికి వేయడం జరిగింది ఎల్పీ నాయకుడిగా. బట్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాత్రం ఇక ఈ 2 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక వస్తుందని చెప్పడంలో ఎట్లాంటి అనుమానం అయితే లేదు. బట్ స్పీకర్ నిర్ణయం మాత్రం ఖచ్చితంగా ఇంకొక 4 రోజులు దీన్ని పొడిగిస్తారు. 4 రోజులు పొడిగించిన తర్వాత మిగతా 3 విషయంలో కూడా, అంటే ఇప్పుడు సుప్రీంకోర్టుకి ఏం చెప్తారంటే సుప్రీంకోర్టు ఎక్కడ వేటు వేయమని చెప్పలేదు, కేవలం నిర్ణయం తీసుకోమని చెప్పారు. సో స్పీకర్ నిర్ణయం ఇది అని చెప్తారు. బట్ స్పీకర్ తప్పుడు నిర్ణయం తీసుకున్నారంటూ బీఆర్ఎస్ పార్టీ కోర్టుకు వెళ్తుంది. సో ఇది ఒక చైర్కి సంబంధించినటువంటి ప్రశ్న. సో ఇప్పుడు ఖచ్చితంగా దీనిపైన న్యాయ పోరాటం చేస్తామంటారు. బీఆర్ఎస్ పార్టీకి కూడా ఇది కలిసి వచ్చేటువంటి విషయం, ఎందుకంటే స్పీకర్ ఒక తప్పుడు నిర్ణయాన్ని తీసుకున్నారు. సో ఇది పూర్తి వాస్తవాలు ఉన్నాయి, ఎవిడెన్స్ ఉన్నాయంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ తరపునటువంటి న్యాయవాదులు కూడా ఇప్పటికే దీనిపైన వాదించడం జరిగింది. బట్ ఏదేమైనా కానీ రానున్నటువంటి కాలంలో ఇది ఇంకొక 4 రోజులు ప్రోలాంగ్ జరుగుతుంది. ఖచ్చితంగా స్పీకర్ కోర్టుకు ఇంకొంత సమయం కావాలని కోరిన తర్వాత కోర్టు కూడా దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎందుకంటే వేటు వేయమని కోర్టు చెప్పలేదు కాబట్టి, స్పీకర్ నిర్ణయానికి వదిలేశారు కాబట్టి. సో ఇంకొక 4 రోజులు ఈ ఎపిసోడ్ని మనం చూడొచ్చండి. శ్రీకాంత్, చూసుకోవచ్చు ఇప్పుడు బీఆర్ఎస్ వాదనలను స్పీకర్ సమర్థిస్తారంటావా? అంటే పార్టీ మారలేదని చెప్పిన ఎమ్మెల్యేల మాటను స్పీకర్ నమ్ముతారా? అంటే పార్టీ మారలేదు అన్నటువంటి ఎమ్మెల్యేల వాదనను స్పీకర్ నమ్ముతారా అంటే, స్పీకర్ నమ్మారు ఆల్రెడీ. సో పార్టీ మారలేదు, వీళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాం అని చెప్పేసి స్పీకర్ నమ్మారు కాబట్టి ఇంతకాలం విచారణ చేసి ఈ ఎపిసోడ్ ఒకటి గుడుగుడు గుంజం అనేది ఒక పాట ఉంటుంది కదా, సో అదే సీన్ జరుగుతుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. స్పీకర్ నమ్మారు పార్టీ మారలేదని. బట్ ప్రపంచానికి తెలుసు పార్టీ మారారని చెప్పేసి. ఆ ఎమ్మెల్యేలు కూడా మేము పార్టీలో ఉన్నామని చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఎక్కడ పార్టీ మీటింగుల్లో కూడా అటెండ్ కాలేనటువంటి పరిస్థితి. అరకపూడి దానవ నాగేందర్ లాంటి వ్యక్తులు అయితే ఏకంగా కాంగ్రెస్ పార్టీ సర్వసభ్య సమావేశాల్లోనే పాల్గొంటున్నది స్పష్టంగా కనిపించింది కూడా. స్పీకర్ నమ్మారు, కానీ అది అసత్యం అంటూ ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కోర్టుకు వెళ్తామని ఇప్పటికే మాట్లాడడం జరిగింది. వివేకానంద గౌడ్ దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం, హైకోర్టుకు వెళ్తామని చెప్పడం జరిగింది. సో మిగతా ఎమ్మెల్యేల విషయంలో ఇటు స్పీకర్ సుప్రీంకోర్టుకు చెప్తారు, ఎస్ మేము విచారణ చేసాం, మిగతా వాళ్ళ విషయంలో కూడా మాకు కొంత టైం కావాలంటారు, ఇంకా 3 విచారిస్తారు, ఇంకో 2 విషయంలో మాత్రం ఖచ్చితంగా వేటు వేస్తారు. ఆ ఉప ఎన్నిక మహా అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వచ్చే ఏప్రిల్ మేలో ఉప ఎన్నిక రాబోతోందని చెప్పాలి. తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి ఎన్నికలతో పాటు తెలంగాణలో కూడా ఆ 2 స్థానాలకు బై ఎలక్షన్స్ ఖచ్చితంగా వస్తుందని చెప్పొచ్చు అని. శ్రీకాంత్, ఒకవేళ స్పీకర్ తీర్పు నచ్చకపోతే ఏ వర్గమైన కోర్టుకు వెళ్లే ఛాన్స్ ఉంటుందా? స్పీకర్ తీర్పు నచ్చకపోతే ఖచ్చితంగా కోర్టుకు వెళ్తారు. ఎందుకంటే ఆల్రెడీ మనం చూసాం, మొన్న పశ్చిమ బెంగాల్ విషయంలో కోల్కతా హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును మనం చూసాం. గతంలో మణిపూర్ విషయంలో కూడా కోర్టు ఇన్వాల్వ్ అయింది, వేటు వేసినటువంటి సందర్భాలు మనం చూసినాం. సో ఖచ్చితంగా ఇది స్పీకర్ నిర్ణయం ఏదైనా కానీ ఇది న్యాయ సమీక్షలోనే ఉంటుంది. సో ఫైనల్గా మళ్ళీ ఖచ్చితంగా జ్యుడిషియల్ ఎంక్వైరీ జరగాల్సిందే. సో ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ అదే చేస్తుంది. స్పీకర్ ఏ నిర్ణయం తీసుకున్నా దీనిపైన న్యాయ సమీక్షకు వెళ్తారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ చేయబోయేది కూడా అదే. స్పీకర్ ఒక నిర్ణయం తీసుకోండి అని మాత్రమే సుప్రీంకోర్టు గైడ్ లైన్ ఇచ్చింది కాబట్టి, వేటు వేయని ఎక్కడ చెప్పలేదు కాబట్టి స్పీకర్ నిర్ణయం ఖచ్చితంగా ఇచ్చారు. సో అది నిజం అబద్ధం అనేది న్యాయ సమీక్షలోకి వెళ్తారు. మనం చూడొచ్చు, మొన్న ముకుల్ రాయ్ విషయంలో కూడా కోల్కతా హైకోర్టు తీర్పు ఇచ్చింది. పశ్చిమ బెంగాల్ సువేంద్ర అధికారి వేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో, సో అదే ఎపిసోడ్ రేపు పొద్దున ఖచ్చితంగా తెలంగాణ విషయంలో కూడా జరుగుతుంది. అయితే ఈ 2 విషయంలో మాత్రం స్పీకరే నిర్ణయం తీసుకుంటారని ఖచ్చితంగా చెప్పొచ్చు. మిగతా 3 విషయంలో, లేదంటే ఈరోజు జరిగినటువంటి 5 విషయంలో కోర్టు వరకు వెళ్తారు, కోర్టులో చర్చలు జరుగుతాయి. ఎన్నికల వరకు దీన్ని ఇక గంటే తిప్పుతూ ఉంటారు. ఎన్నికల వరకు ఏం జరుగుతుంది మనం చూడొచ్చు. పశ్చిమ బెంగాల్ విషయంలో కూడా ఎన్నికల ముందే నిర్ణయం తీసుకున్నారు. సో తెలంగాణ విషయంలో కూడా రాబోయే కాలంలో అదే జరగబోతోంది. ఆ 3 విషయంలో కూడా మళ్ళీ కోర్టుకు కొంత సమయం కావాలని అడుగుతారు. మిగతా 2 విషయంలో మాత్రం స్పీకర్ ఖచ్చితంగా నిర్ణయం తీసుకొని వేటు వేస్తారు. దానికి సంబంధించి ఇప్పటికే రేవంత్ రెడ్డితో 1-2 సార్లు భేటీ కూడా అయ్యారు. అటు దానం నాగేందర్ భేటీ అయ్యారు, అంతకుముందు కడియం శ్రీయర్ భేటీ అయ్యారు. స్పీకర్ను గడువు అడుగుతున్నారు, బట్ రేవంత్ రెడ్డితో భేటీ అవుతున్నారు. సో ఇప్పటికే దానం నాగేందర్ కూడా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు అన్నది కూడా ఒక వాదన బలంగా వినిపిస్తోంది. రేపు పొద్దున ఒకవేళ ఉప ఎన్నిక వచ్చినా అక్కడ వేరే అభ్యర్థి కాకుండా తానే గెలిచేలాగా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. దానికి హైడ్రా బాధితులు కూడా కొంత కలిసి వస్తుందేమో అన్నటువంటి భావన కూడా ఉంది. అంతకు ముందు కూడా ఒకనొక సందర్భంలో ఆయన కొంత వ్యతిరేక గళం కూడా హైడ్రా విషయంలో వినిపించారు. సో అప్పుడే తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ టైంలో కూడా రేవంత్ రెడ్డి
దానం నాగేందర్కు కొంత పెద్దపీట వేశారు. సో ఇట్లాంటి అలకలు ఉన్నాయి. సో ఆ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి కొంత కమిట్మెంట్ ఇచ్చే ఉండొచ్చు అన్నది మనకున్నటువంటి కొంత సమాచారం. బట్ ఈ ఎపిసోడ్ మాత్రం ఖచ్చితంగా మహా అయితే ఇంకో నెలన్నర మాత్రం జరుగుతుంది. ఆ తర్వాత ఇద్దరి పైన వెయిట్ మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఈ ఉన్నటువంటి ఈ సాక్ష్యాధారాలు కానీ లేదంటే ఈ బలమైనటువంటి ఎవిడెన్స్ చూసుకుంటే కనుక, లేదంటే ఖచ్చితంగా ఇది స్పీకర్ వ్యవస్థ పైన పెద్ద మరకబడుతుంది అనిల్. సో ఖచ్చితంగా ఈ విషయం పైన స్పీకర్ ఈ ఇద్దరి విషయంలో నిర్ణయం తీసుకుంటారు అనుకోవచ్చు. శ్రీకాంత్, ఈ తీర్పును చూసుకున్నట్టయితే ప్రజాస్వామ్యానికి మచ్చనే చెప్పుకోవచ్చా? ఎందుకంటే మా పార్టీ అని చెప్పుకొని ప్రజలు నమ్మి ఎమ్మెల్యేని ఓటు వేస్తే వాళ్ళు చేయకుండా ఇందులో కొనసాగడం, అందులో నేను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళలేదు, కండువ కప్పుకోలేదు, కేవలం నిధుల కోసమే సీఎంను కలిశానని చెప్పుకున్న ఎమ్మెల్యేల మాట తీరును బట్టి చూస్తే ఇప్పుడు ఫైనల్గా వస్తే ఇప్పుడు స్పీకర్ తీర్పు, దీన్ని బట్టి చూస్తే ప్రజలు ఏమనుకోవచ్చు? ఏ విధంగా భవిష్యత్తులో ఏ విధంగా ముందు స్టెప్ తీసుకుంటారు ఈ రాజకీయ నాయకులకు సంబంధించి? ఖచ్చితంగా అంటే ఇది ఒక డిబేట్, ఇది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరం ఉంది అనిల్. ఎందుకంటే ఈ చట్టాన్ని తీసుకొచ్చిందే, పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని తీసుకొచ్చిందే యాంటీ డిఫెక్షన్లా 10వ షెడ్యూల్లో, రాజ్యాంగ 10వ షెడ్యూల్లో తీసుకొచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు 1980sలో జనవరి 30-31 ఆ రోజు ఈ బిల్లు ప్రతిపాదిస్తే ఫిబ్రవరి 15 రోజు దీన్ని రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ పార్టీ ఫిరాయించకూడదు అన్నది ఒకటి ఉంది. అయితే దీంట్లో ఒక సవరణ ఏంటంటే 2/3 వంతు ఒకవేళ పార్టీ ఎల్పీ విలీనం అయితే కనుక దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు చట్ట ప్రకారం. బట్ ఇక్కడ మాత్రం జరిగింది అది కాదు. మరోవర్ ఏంటంటే ఇందాక మీరు అన్నటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే ప్రజలు ఒక మ్యాండేట్ ఇస్తే ఆ మ్యాండేట్ ప్రకారం ప్రజాప్రతినిధులు ఉండకుండా పార్టీ ఫిరాయిస్తున్నారు. సో అదృష్టం కొద్ది 10 మంది మాత్రమే పోయారు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ చేతిలో జుట్టు ఉంది. మిగతా వాళ్ళు ఆ రేవంత్ రెడ్డి అన్నట్టు పూర్తి గేట్లు ఎత్తితే కనుక ఖచ్చితంగా ఈరోజు ఇక వేరే ఆప్షనే ఉండకపోవచ్చు, తెలంగాణలో ఈ సబ్జెక్టే ఉండకపోవచ్చు. బట్ ఏదేమైనా కానీ కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి చట్టానికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తుందా అన్నది ఈ ఇద్దరు ఎమ్మెల్యేల పైన వేటు పెడిస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజు ఎన్నికల ప్రచారంలో కూడా ఆ ఇంటి మీద కాకి, ఇంటి మీద వాళ్ళని ఇవ్వం, వాళ్తే రాళ్లతో కొట్టి సంపండి అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు ఆ ఇద్దరి మీద వేటు వేస్తే ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. పూర్తి కాంగ్రెస్ పార్టీ దీనిపైన సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. పార్టీ ఫిరాయింపులను ఎట్టి పరిస్థితుల్లో యాక్సెప్ట్ చేయమని చెప్పి దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ కూడా చెప్పడం జరిగింది. సో కాంగ్రెస్ పార్టీ తెచ్చినటువంటి ఈ చట్టాన్ని కాంగ్రెస్ పార్టీ తూట్లు పొడుస్తుందని చెప్పేసి రేపు పొద్దున ఖచ్చితంగా మిగతా పార్టీలు కూడా దీనిపైన వాదనలు చేస్తానని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అయితే పాయింట్ ఏంటంటే స్పీకర్ల చేతిలో ఈ పగ్గాలు ఉన్నాయి కాబట్టే ఈరోజు ఈ ఎమ్మెల్యేలంతా కూడా స్పీకర్ల కుర్చీల వెనక దాచుకుంటున్నారు. ఎమ్మెల్యేలు దాచుకోవట్లేదు, స్పీకర్లే దాచిపెడుతున్నారు. ఇదే పశ్చిమ బెంగాల్లో 6 కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్యేల పైన పశ్చిమ బెంగాల్ స్పీకర్ వెంటనే వేటు వేశారు. హిమాచల్ ప్రదేశ్లో వెంటనే వేటు వేశారు ఆ 6 ఎమ్మెల్యేల పైన. బట్ తెలంగాణ విషయానికి వచ్చేసరికి మాత్రం ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ మాత్రం అట్లా నిర్ణయం తీసుకోలేకపోతున్నారు. సో అక్కడ అదే కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ అదే కాంగ్రెస్ పార్టీ. బట్ రాజకీయాలకు సపోర్టివ్గా, రాజకీయాలకు అనుగుణంగా మారుతున్నది స్పష్టంగా కనిపిస్తోంది. సో అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఈ పగ్గాలు అనేది ఎలక్షన్ కమిషన్ చేతిలోనే ఉండాలి. సో ఎన్నికల కమిషన్ చేతిలో ఉండాలి అంటే ఒక ప్రత్యేక ట్రిబ్యునల్ ఉండాలి. అప్పుడు మాత్రమే ఈ ప్రజాప్రతినిధులు ఏ పార్టీ బీఫామ్ మీద గెలిస్తే ఆ పార్టీలోనే ఉండడానికి ఒక కట్టుదిట్టమైనటువంటి ప్రణాళిక రోజు దేశవ్యాప్తంగా రావాల్సినటువంటి అవసరం ఉంది. బట్ అది ఇప్పట్లో వస్తానన్నటువంటి నమ్మకం మాత్రం లేదు. చూడాలి ఎట్లాంటి పరిణామాలు ఉన్నాయో అనిల్. రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.